తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. విజయసాయి రెడ్డి మళ్ళీ వైసీపీలోకి రాబోతున్నారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి మళ్ళీ పనిచేయబోతున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విజయసాయి రెడ్డి సమావేశమైనట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో పలు కీలక విషయాల గురించి ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఈ చర్చ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని షరతులు విధించారు. అదే సందర్భంలో విజయసాయి రెడ్డి కూడా కొన్ని షరతులు విధించారు. ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో వైఎస్ఆర్సీపీలోకి రావడానికి విజయసాయి రెడ్డి అంగీకరించారు. విజయసాయి రెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు. ఇద్దరు మళ్ళీ కలిసి పని చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. వైఎస్ కుటుంబంతో అత్యంత సన్నిహితుడిగా విజయసాయి రెడ్డి మెలిగారు. వైఎస్ మరణాంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేశారు. వైఎస్ఆర్సీపీలో కీలక నేతగా ఎదిగారు. ఢిల్లీ స్థాయిలో వైఎస్ఆర్సీపీ వ్యవహారాలు నడపడంలో విజయసాయి రెడ్డి కీలక పాత్ర పోషించారు. అయితే అనివార్య కారణాల నేపథ్యంలో విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సీపీని వీడారు. వైఎస్ఆర్సీపీని వీడినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల విజయసాయి రెడ్డి ఎప్పుడూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించలేదు, దూషించలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల సానుకూల వైఖరిని ప్రదర్శిస్తూ విజయసాయి రెడ్డి వచ్చారు. వైపు విజయసాయి రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతారంటూ ప్రచారం జరిగింది. విజయసాయి రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆత్మ అయినటువంటి టీడీ జనార్దన్తో కలవడం, ఆ తర్వాత లిక్కర్ కేసు గురించి మాట్లాడడం, ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరుతారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా విజయసాయి రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యి వైఎస్ఆర్సీపీలోకి రావడానికి సుముఖతను వ్యక్తం చేశారు. మరోవైపు కీలకమైనటువంటి షరతులు కూడా విధించినట్టు సమాచారం అందుతుంది. ఆ షరతులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకున్నటువంటి నేపథ్యంలోనే మళ్ళీ విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సీపీలోకి రావడానికి అంగీకరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీలోకి రావడానికి ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. ఈ సందర్భంలోనే విజయసాయి రెడ్డి మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి రాబోతున్నారనే ప్రచారానికి తెరలేచింది. వైఎస్ఆర్సీపీలోకి విజయసాయి రెడ్డి రాబోతున్నారనే చర్చ నేపథ్యంలో రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీని విడిచి వెళ్లిన తర్వాత విజయసాయి రెడ్డిని తమకు అనుకూలంగా మార్చుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ కేసులో ఇరికించాలని తెలుగుదేశం పార్టీ అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భంలో విజయసాయి రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడతారు, ఆధారాలు సాక్ష్యాలు ఇస్తారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇస్తారని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా మాట్లాడినటువంటి సందర్భం, డిబేట్లు నిర్వహించినటువంటి సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విజయసాయి రెడ్డి భేటీ కావడం, వైఎస్ఆర్సీపీలోకి రావడానికి సుముఖత వ్యక్తం చేయడంతో రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం, నెక్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ వార్త ఆ పార్టీకి, ఆ పార్టీ మీడియాకు మింగుడు పడిన వార్తగా మారినటువంటి సందర్భం. ఒకవైపు లిక్కర్ కేసు విషయంలో తెలుగుదేశం పార్టీ కీలక అడుగులు వేస్తున్నటువంటి సందర్భం, వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్టు చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలని కుట్ర పన్నుతున్నటువంటి సందర్భంలో విజయసాయి రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అవ్వడం, మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి రావడానికి సుముఖత వ్యక్తం చేయడం, మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి రావాలని నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా సంచలనం రేపుతోంది. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనే ఆసక్తి సర్వత్రా నెలకొన్నటువంటి సందర్భం. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.